నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఒంటరైన జగన్, కేసీఆర్ వెన్నుపోటు, బీజేపీ గరం గరం అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో ఒంటరి అయిపోబోతున్నారా రాజకీయంగా అంటే అవును అనే మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలాగే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచాడా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తే కాదు అని చెప్పలేని పరిస్థితులే కనిపిస్తున్నాయి. అలాగే బీజేపీ కూడా అంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా వ్యతిరేకంగా మారిపోబోతోందా అంటే రాజకీయ సమీకరణాలు అలానే చూపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, కేంద్రంలో ఏం జరుగుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి భవిష్యత్తులో ఎలా మారబోతుంది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే నిన్న మొన్నటి వరకు మనం ఏమనుకునే వాళ్ళమంటే ఇదిగోండి, నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో కూటమిగా వీళ్ళు ఎన్నికలకు వెళ్ళారు. 2024లో అత్యధిక మెజారిటీ తోటి గెలిచారు. 164 సీట్లు వచ్చాయి. 164 సీట్లతోటి ప్రజలు వీళ్ళని గెలిపించారు. సో అయితే వీళ్ళు ముగ్గురు ఒక్కటైపోయారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఒంటరైపోయాడు అని చెప్పి చాలామంది భావించారు. ఇక జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళిపోతాడు అని కూడా చాలామంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఎందుకని అంటే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీ కౌగిట్లో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ గుండెల్లో ఉంటారు. చంద్రబాబు కౌగిలి వరకే వెళ్ళగలుగుతారేమో, కానీ జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ గుండెల్లో ఉంటారు. అందుకనే కేంద్ర అండదండలు జగన్మోహన్ రెడ్డికి మెండుగా ఉంటాయి అని పొలిటికల్ వర్గాల్లో టాక్. అందుకనే లిక్కర్ కేసు ఉండనివ్వండి, ఇదిగోండి ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కేసు ఏ స్థాయిలో సంచలనాలకి తెరడేపిందో మనం చూసాం. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ చేసిన అవినీతి అక్రమాలని వెలికి తీయాలి అని చెప్పేసి కూటమి ప్రయత్నించినప్పుడు వాళ్ళకి కనిపించిన అతిపెద్ద స్కామ్ లిక్కర్ స్కామ్. ఎందుకని అంటే కూటమి అంటే ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలు ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండగా లిక్కర్ స్కామ్ తారాస్థాయిలో జరిగింది. కొన్ని వేల కోట్ల కుంభకోణం జరిగింది. లిక్కర్ పాలసీని మార్చేసి జగన్ తనకి అనుకూలంగా మలుచుకున్నారు, తన పార్టీకి అనుకూలంగా మలుచుకున్నారు. కొన్ని వందల కోట్లు దండుకున్నారు, వేల కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి ఆరోపించారు. ఆ ఆరోపణలకు తగ్గట్టే లోతుగా పరిశీలిస్తే 3,500 కోట్ల రూపాయలకు పైగా లిక్కర్ అవినీతి జరిగింది అని చెప్పేసి సిట్ తన ఛార్జ్ షీట్లో ఫైల్ చేసింది. అయితే అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఛార్జ్ షీట్లో ఫైల్ చేసినే కానీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంతా విచారణ చేపట్టి అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని ఛార్జ్ షీట్లో పొందుపరచినప్పటికీ కూడా కేంద్ర అండదండలు ఉండబట్టే జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయలేదు అని పొలిటికల్ వర్గాల్లో టాక్. మరి మీరేమనుకుంటున్నారో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే వివేకానంద రెడ్డి వైఎస్ఆర్కి సొంత తమ్ముడు, ఇక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అంటే ఆయనకి సొంత బాబాయ్. మరి అలాంటి వివేకానంద రెడ్డి చనిపోయి 6-7 సంవత్సరాలు అవుతుంటే కూడా ఇంతవరకు ఆయన మర్డర్ కేసుకి న్యాయం జరగలేదు. సునీత అయితే ఎక్కని కోర్టు మెట్లు లేవు, దిగని కోర్టు మెట్లు లేవు. అప్పటి వరకు సిబిఐ విచారణ కావాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పట్టుబట్టారు 2019 ఎన్నికలు జరిగేంత వరకు కూడా. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత సిబిఐ విచారణ వద్దు అని చెప్పి వెనక్కి తీసుకున్నారు. సునీత కూడా అసలు జగన్మోహన్ రెడ్డికి తెలుసు, నా తండ్రి హత్య కేసు వెనక ఎవరి హస్తం ఉందో జగన్మోహన్ రెడ్డికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడని చెప్పేసి ఆవిడ ఓపెన్గా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఈ కేసులో మాజీ మంత్రి మర్డర్ కేసులో, మాజీ ఎంపీ మర్డర్ కేసులో ఇంతవరకు న్యాయం జరగలేదు. మరి కేంద్రం కాపాడుతుందనుకోవాలా, కాపాడడం లేదనుకోవాలా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. సో నేనైతే ఎటువంటి కమెంట్స్ చేయటం లేదు. అలాగే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కుంభకోణం కూడా బయటకు వచ్చింది. దీంట్లో కూడా ఒక పెద్ద స్థాయి కుంభకోణం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. ఈ విషయంలో కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఏ ఇబ్బంది కలగకుండా ఉంది అని అంటే అది కేంద్రం చలవే అని చెప్పేసి కూడా కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. ఇకపోతే అమరావతి, ఇవన్నీ ఒకెత్తు. అమరావతి విషయం వచ్చేసరికి కేంద్రానికి కడుపు మండింది అని చెప్పేసి తెలుస్తుంది. ఈ విషయాలన్నిట్లోనూ ఇదిగోండి ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలోనూ, బాబాయ్ మర్డర్ కేసు విషయంలోనూ, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ విషయంలోనూ, ఇవి కాకుండా ఇంకా అనేకం ఉన్నాయి. శాండ్, ల్యాండ్, భూ కుంభకోణాలు, భూ కబ్జాలు, ఇలాంటివన్నీ మైనింగ్కి సంబంధించి ఇలాంటివన్నీ ఇంకా తవ్వి తీయాల్సిన అవినీతి కేసులు ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా కేంద్రం వీటి విషయంలో పట్టించుకోవట్లేదు.
ఎన్డీఏ గవర్నమెంట్ అంటే ఇక్కడ కేంద్రంలో అదే గవర్నమెంట్ ఉంది, రాష్ట్రంలో కూడా అదే గవర్నమెంట్ ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేసి బీజేపీ పెద్దలు అనేక మార్లు అంటూ ఉంటారు. ఆ డబుల్ ఇంజిన్ సర్కారే ఇక్కడ పరుగులు తీస్తుంది. అయినప్పటికీ రాష్ట్రంలో గతంలో జరిగిన అవినీతి కేసుల్ని వేటిని కూడా బీజేపీ పట్టించుకోవటం లేదు. బీజేపీ అవినీతి చేసిన వాళ్ళని ఎక్కడా ఉపేక్షించదు అని చెప్పేసి చెప్తుంటారు. కానీ ఇక్కడెందుకు ఉపేక్షిస్తుందో, ఇక్కడెందుకు మౌనంగా ఊరుకుంటుందో తెలియడం లేదు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. సో ఇకపోతే నెక్స్ట్ వన్, అమరావతి విషయానికి వచ్చేసరికి మాత్రం బీజేపీ కొంచెం కోపంగానే ఉందట. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉండటానికి వీల్లేదన్నట్టుగానే మాట్లాడుతూ వచ్చారు. మొదటి నుంచి కూడా ఆయన సీఎం అయిన దగ్గర నుంచి కూడా అమరావతికి వ్యతిరేకంగానే మాట్లాడుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆయన అధికారాన్ని కోల్పోవడానికి కూడా ఒక రకంగా అమరావతే కారణమైంది. అమరావతిని అసలు రాజధానిగా నేను పరిగణించను, నేను విశాఖకి కాపురం షిఫ్ట్ అయిపోతున్నాను, సీఎం ఎక్కడుండి పరిపాలిస్తే అదే రాజధాని, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు రాష్ట్రాల కోసం అని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు. సో ఇవన్నీ కూడా అప్పట్లో బీజేపీ పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం బీజేపీ చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకుంటుంది. ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి తన ఎంపీల మాదిరిగా, అంటే మిథున్ రెడ్డి మొన్న లోక్సభలో ఏం మాట్లాడారో మనమంతా కూడా విన్నాం. ఆయన ఏమన్నారు, మేము ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నాం, మాకు నచ్చలేదని చెప్పేసి వాకౌట్ చేశారు. అంతవరకు చేసున్నా బాగుండేది, మాకు ఇది నచ్చలేదని చెప్పారు అంతే. మా విధానాలకి ఇది వ్యతిరేకంగా ఉంది, మాకు నచ్చలేదని చెప్పారు, వాకౌట్ చేశారు. అలా ఉన్నా బాగుండేది జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన ఏం చేశారు, అమరావతి అసలు వద్దు, అమరావతి నిర్మాణం చేపట్టొద్దు, మావిగన్ అని చెప్పేసి కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకుందాం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 నగరాలని కలుపుతూ హైవే కారిడార్, చాలా పెద్ద హైవే కారిడార్ ఉంది. ఆ హైవే పక్కగా ఉన్న భూములన్నింటినీ కూడా వాడుకుంటూ ఒక పెద్ద రాజధానిని, ఒక కొత్త రాజధానిని సృష్టించుకుందాం. ఆల్రెడీ ఇవి 3 పెద్ద నగరాలే కాబట్టి మళ్ళీ కట్టాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. సో మొత్తం మీద ఇది కేంద్రానికి చాలా కోపం తెప్పించిందట. ప్రస్తుతం ఇది ఇంటర్నల్ టాక్. అయితే ఎక్కడా కూడా కేంద్ర పెద్దలు ఇప్పటికీ బయటపడడం లేదు. జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉన్నా కానీ దాన్ని బయటకు చూపించట్లేదు, మనసులోనే ఉంచుకొని ఇక మీదట రాజకీయంగా ఎటువంటి హెల్ప్ చేయకూడదు, ఎటువంటి హెల్ప్ తీసుకోకూడదు వైసీపీ నుంచి అని చెప్పి డిసైడ్ అయ్యారట. అది కూడా బయటకు చెప్పడం లేదట, సన్నిహితుల దగ్గర మాత్రమే చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండుంటే గనక, మావిగన్ అని ఒక కొత్త రాజధానిని సృష్టించుకుందాం, అమరావతి వద్దు అని చెప్పేసి ఆయన అనకుండా ఉండుంటే గనక బాగుండేది అని చెప్పి వైసీపీ కార్యకర్తలు అలాగే వైసీపీ నాయకులు కూడా మాట్లాడుకుంటున్నారట. ఎందుకని అంటే మావిగన్ అని చెప్పేసి ఒక కొత్త పదాన్ని సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి. దానివల్ల జగన్మోహన్ రెడ్డి ఎంతగా ట్రోల్ అవుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి అంతగా ట్రోల్ అవ్వటాన్ని ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా గతంలో అమరావతికి వ్యతిరేకంగా ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి అంతటి స్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకతని మూటగట్టుకున్నారు. అమరావతి వద్దు అనడం వల్లనే జగన్కి జనం నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడే జగన్మోహన్ రెడ్డి. మరి ఇదే పార్టీలో ఉంటే మన రాజకీయ భవిష్యత్ ఏంటి అని చెప్పేసి ఆ పార్టీలో కొంతమంది నేతలు కూడా ఇప్పుడు పక్క చూపులు చూసే పరిస్థితికి వచ్చేశారు. 2024 ఎన్నికల్లో ఓటమికి అది కూడా ఒక ప్రధానమైన కారణం, అమరావతి మీద వ్యతిరేకత. మేము విశాఖనే రాజధానిగా ఏర్పాటు చేసి పరిపాలన కొనసాగిస్తాం, జగన్మోహన్ రెడ్డి ఇక్కడికే కాపురం కూడా వచ్చేస్తున్నారు అని చెప్పేసి ఆ పార్టీ నాయకులు ఓపెన్గా చెప్పారు. సో దాన్ని ఎవరూ కూడా యాక్సెప్ట్ చేయలేదు. విశాఖని రాజధానిగా చేసుకోవటం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎవరికీ ఇష్టం లేదు. కూటమి ఏం చెప్పింది, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుంది, అమరావతి నుంచే పరిపాలన కొనసాగిస్తాం, మేము అధికారంలోకి వస్తే, అలాగే అమరావతిని డెవలప్ చేస్తాం, అమరావతికి నిధులు కూడా తీసుకొస్తాం, అమరావతి కన్స్ట్రక్షన్ పూర్తి చేసి తీరుతాం, అది సెల్ఫ్ డెవలపింగ్ క్యాపిటల్ అమరావతి, దానికోసం ప్రత్యేకంగా లక్షల కోట్ల నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చాలా క్లియర్గా లాజికల్గా చెప్పుకొచ్చింది కూటమి. సో కాబట్టి కూటమిని గెలిపించారు. అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుని సరిదిద్దుకొని అమరావతికి అనుకూలంగా మాట్లాడితే మనకి మళ్ళీ మైలేజ్ పెరిగే అవకాశం ఉంటుందేమో. జగన్ తన తప్పు తెలుసుకున్నాడు, తప్పులు చెయ్యరా, మనుషులంటే తప్పులు చేస్తారు, మళ్ళీ మారతారు, జగన్ కూడా అలాగే మారాడు, జగన్కి అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుగుదాము అని చెప్పి అనుకున్నారు వైసీపీ కార్యకర్తలు నాయకులు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడారు. మావిగన్ మా రాజధాని వేరే ఉండాలి, ప్లాన్ బి ఉండాలి,
మేమిచ్చిన ప్లాన్ బిని అమలుపరచండి, మాకు అమరావతి వద్దు, మావిగన్ కావాలి అని అంటే ఖచ్చితంగా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే జగన్ చెప్పే మావిగన్లో విజయవాడ, గుంటూరు రెండు ఇప్పుడు సిఆర్డీఏ పరిధిలోనే ఉన్నాయి కదా. ఇంకా కొత్తగా జగన్ తీసుకొచ్చి పెట్టింది ఏముంది అక్కడ? మచిలీపట్నాన్ని తెచ్చిపెట్టారు. అమరావతి ప్రాంతాన్ని తీసేసి గుంటూరు, విజయవాడతో పాటుగా మచిలీపట్నాన్ని కలిపారు. సో కేవలం అమరావతి మీద వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మనసులో గూడు కట్టుకుపోయింది అన్న విషయం అందరికీ అర్థమవుతుంది. దీన్ని బట్టి అటు జగన్మోహన్ రెడ్డికి కేంద్రంతోనూ సహకారం పోతుంది, అలాగే ఇటు ప్రజలతోనూ సహకారం పోతుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ జాన్ జిగిరి. 2018లో కేసీఆర్ తిరిగి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2014 చంద్రబాబు, చంద్రశేఖరరావు ఇద్దరూ ఒకేసారి ముఖ్యమంత్రులు అయ్యారు. అయితే 2018కి వచ్చేసరికి కేసీఆర్ రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారు ముందస్తు ఎలక్షన్లకు వెళ్ళి. జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు 2019 ఎన్నికల్లో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి కొంత కారణం కేసీఆర్ కూడా. కేసీఆర్ అంగబలం, అర్ధబలం అన్నిటినీ ఉపయోగించి జగన్మోహన్ రెడ్డిని సీఎంని చేసుకున్నారు, చంద్రబాబును ఓడించారు. అప్పటి నుంచి చంద్రశేఖరరావు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు జాన్ జిగిరీస్. కానీ ఈ జాన్ జిగిరి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి గట్టిగానే వెన్నుపోటు పొడిచాడు అని చెప్పేసి అంటున్నారు. ఎలా? అసలు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడుస్తాడా అంటే పొడిచాడు, అది నిజం అని చెప్పేసి అంటున్నారు. అది కూడా అమరావతి విషయంలో అని చెప్తున్నారు. ఎలాగా అంటారా? ఇదిగోండి, అమరావతి విషయంలో లోక్సభలోనూ అలాగే రాజ్యసభలోనూ బిల్లు ప్రవేశపెట్టారు కదా, అమరావతి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా ఉండాలి అని చెప్పేసి. ఏదైతే అప్పుడు విభజన సమయంలో బిల్లును రాశారో, ఒక హైదరాబాద్ అనే దాన్ని ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి ఉమ్మడి రాజధానిగా పెడుతూ అప్పట్లో బిల్లు ప్రవేశపెట్టారు. దాన్ని అమెండ్మెంట్ చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని, అమరావతి ఒక్కటే రాజధాని, శాశ్వత రాజధాని అని ఆ అమెండ్మెంట్ పెట్టారు. ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కేసీఆర్ తరపు ఎంపీలు ఎవరైతే రాజ్యసభలో ఉంటారో, అంటే ప్రస్తుతం పాపం కేసీఆర్కి లోక్సభలో ఎంపీలు లేరు, 0 వచ్చింది. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఏమైంది? 0 వచ్చింది. కానీ రాజ్యసభలో ఉన్నారు కదా ఎంపీలు, ఆ ఎంపీలు కూడా అమరావతికి మద్దతు తెలిపారు. అంటే జగన్కి కేసీఆరే వెన్నుపోటు పొడిపించాడు అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక జగన్ ఒంటరివాడు అయిపోయాడు అని చెప్పడానికి నేను ఒంటరైన జగన్ అని చెప్పేసి టైటిల్లో కూడా పెట్టాను. మరి దీని పట్ల మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలాంటి పనులు చేసుకుంటున్నారు? అటు కేంద్రాన్ని దూరం చేసుకుంటున్నారు, ఇటు రాష్ట్ర ప్రజల్ని దూరం చేసుకుంటున్నారు, ఇటు చాలా కావలసిన వ్యక్తి కేసీఆర్ని దూరం చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రజల్లో నుంచి కూడా మావిగన్ అనే పదాన్ని సృష్టించి వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఇంత వ్యతిరేకత మూటగట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ప్రజల నుంచి దూరం చేసి ఆ పార్టీ కార్యకర్తలకి మళ్ళీ మనం 2029లో అధికారంలోకి వస్తాము అని చెప్పేసి కలలు కంటున్న పార్టీ కార్యకర్తలకి కూడా ఆ ఆశల్ని అడియాసలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అంతా మాట్లాడుకుంటున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని అవునా కాదా అని చెప్పేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.